రాజనా రావట్లేదా? ఒకటే కెమెరా రైలు వచ్చేది జై శివాజీ. చేరియాల్లో ఈరోజు మేము శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక హిందువులే కాదు, హిందూ ముస్లిం సోదరుడు ఒక అన్నదమ్ముల్లాగా గత 30 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం. ఇక్కడ ఏ పండుగ అయినా కానీ ఒకరి ఇంట్లో ఒకరు భోజనాలు చేయడము, ఒకరింటికి ఒకరు రావడము. చేరియాల్లో ఇప్పటి వరకు ఎలాంటి సంఘటిత వాతావరణం ఏర్పడలేదు. ఎక్కడ అల్లర్లు జరుగుతున్నాయంటే ఏదో అల్లరి ముక్కలు కొంతమంది ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి హిందూ సోదరులకు ముస్లింస్లకు కొన్ని తగాదాలు తీసుకొచ్చి మత చిచ్చులు పెడుతున్నారు. కాబట్టి అలాంటి వాతావరణం ఎక్కడ మా చేరియాల్లో ఇప్పటివరకు లేదు. మేము అన్నదమ్ముల్లాగానే ఒక తల్లి బిడ్డల్లాగానే కలిసి ఉంటున్నాం. ఇక ముందు కూడా కలిసి ఉంటాం. ఎప్పటికైనా ఇక్కడ విడదీయడానికి ఏ ఒక్కరు ప్రయత్నం చేసినా అలాంటిది జరగబోదని కూడా మేము హామీ ఇస్తున్నాం. ప్రతి పండుగకు గణపతి పండుగ ఉత్సవాలకు కానీ, దసరా కానీ, దీపావళి కానీ ఏ పండుగకైనా వాళ్ళు సహకరిస్తారు. ఈరోజు ముస్లిం సోదరులకు కూడా బక్రీద్ పండుగ మనకు సందర్భంగా కూడా మా హిందువులంతా కూడా ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళకి తెలుపుతున్నారు. మేము సొంత ఒక తల్లి బిడ్డల్లాగా అన్నదమ్ముల్లాగానే కలిసి ఉంటామని కూడా మేము ఇక్కడ హామీ ఇస్తున్నాం. ఎలాంటి సంఘటిత వాతావరణాలు ఉన్నాయి. శివాజీ విగ్రహం ఇక్కడ పెట్టుకున్నందుకు వీరభద్ర కళ ముందులో శివాజీ స్టాచ్యూ ఇక్కడ శివాజీ మనము ఇక్కడ దీనికి నామకరణం కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటి నుంచి శివాజీ చౌరస్తాని కూడా ఇప్పటి నుంచి పిలుచుకోవడం జరుగుతుంది. చేరియాల్లో అందరము అన్నదమ్ముల్లాగా బాయిగా కలిసి ఉంటాము. ఎలాంటి మత శిక్షలు పెట్టానని చూసినా ఇక్కడి నుంచే చేరాల నుంచే ఈ ప్రాంతం నుంచే ఈరోజే స్టార్ట్ అయిందని మేము చెప్పుకుంటున్నాము. భారతదేశం మొత్తం ఇలాగానే కలిసి ఉండాలని, ప్రతి ఒక్కరూ అన్నదమ్ముల్లాగా ఉండాలని కోరుకుంటూ ఎలాంటి మత ఉద్వేషాలకు పోకుండా కలిసి బాయిగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. మా ముస్లిం సోదరులందరికీ, మా అన్నదమ్ములందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము తెలియజేస్తాం. జై శివాజీ. జై భవానీ. చేర్యాల పట్టణ ప్రజలందరికీ ముందస్తుగా మన ప్రజలందరూ కలిసి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహ ప్రతిష్టాపనను నిన్న ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మేము ముస్లిం సమాజం తరఫున మా యువకులందరూ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఎంతో సంతోషంగా ప్రతిష్టాపనకు పూలదండ వేసి వాళ్ళు అర్పించడం జరిగింది. ఇలాగే చీరాల పట్టణంలో హిందూ ముస్లింలు ఏకతగా, ఎందుకంటే నేను నా వయసు 30 సంవత్సరాలు, నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్న అన్నదమ్ముల్లా కలిసి ఉండే చీరాల నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఏరియాలో ఇటువంటి ప్రాంతం ఎక్కడా లేదు. కాబట్టి అందరం కలిసి ఏ పండుగ అయినా కానీ, ముస్లింల పండుగ అయినా కానీ, హిందువుల పండుగ అయినా కానీ అందరం కలిసి చేసుకునే వాళ్ళం. ఇప్పుడు శివాజీ మహారాజ్ ప్రతిష్టాపన చీరాల జరగడం చాలా సంతోషకరం. శివాజీ మహారాజ్ 16వ శతాబ్దంలో ఎన్నో యుద్ధాలు చేసినప్పుడు మంచి వ్యక్తి. అదే కాకుండా శివాజీ మహారాజ్ కేవలం ఒకే కులానికి కాకుండా అన్ని కులాల వ్యవస్థలను అందరినీ ఆదరించేవాడు. కేవలం శివాజీ మహారాజ్ గుళ్ళని మాత్రమే కాదు, చాలా మసీదులు కూడా కట్టించడం జరిగింది. వేరే కొంతమంది 100లో 2 వ్యక్తులు పురాణాలను, రాతలను మొత్తం చేంజ్ చేసి ఏదో విధంగా చెప్పేవారు. మసీదులను కూలగొట్టిండు, అది చేసిండు, ఇది చేసిండని. అది చాలా తప్పు. ఎవరు కూడా ముస్లింలు కానీ, హిందువులు కానీ ఎటువంటి అపార్థం చేసుకోకుండా అందరూ భావించాలి, అందరూ గౌరవించాలి. ఒకరిని గౌరవించుకునే సమాజంలో బతకగలుగుతాం. ఉన్న కొన్ని సంవత్సరాలు మనం ఇక్కడ చాలా చల్లగా బతకాలి. మన పిల్లలకు కూడా ఇటువంటి సమాజంలో ఇలా ఉండాలి అని చెప్పి పాఠాలు నేర్పాలి. అదేవిధంగా 16వ శతాబ్దంలో శివాజీ మహారాజ్ చాలా యుద్ధాలు చేశారు. అలాగే శివాజీ సైన్యంలో 75% మంది ముస్లిం వాళ్ళే ఉన్నారు. అప్పుడు చాలామంది సైనికులుగా, గుండా సైనికులుగా కానీ, యుద్ధ నౌకల సైనికులు కానీ, మన తుపాకుల సైనికులు కానీ, తుపాకుల మెంబర్స్ కానీ
మొత్తం వీళ్ళ ముస్లింలు ఆధీనంలో ఉండి ఆయన చాలా సహాయం చేయడానికి, అదేవిధంగా దండయాత్రకు పోయినప్పుడు కూడా సిద్దిక్ మొహమ్మద్ అనే వ్యక్తి శివాజీ మహారాజ్ని కూడా ముందస్తుగా సమాచారం ఇచ్చి అతనికి ఎటువంటి ప్రాణహాని కాకుండా చేసిన వ్యక్తి మన ముస్లిం సోదరులు కూడా ఎందుకంటే ఆయనతో ఆదరించేవాళ్ళు. ఆయన అటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి శివాజీ మహారాజ్ ప్రతిష్టాపన చర్యలు చేయడం చాలా సంతోషకరం. ఇలాగే ప్రతి సంవత్సరం మంచిగా ఫంక్షన్ చేయాలి, మంచి పండుగలాగా వాతావరణంగా నిర్వహించాలని చేయాలి ప్రజల్ని కోరుకుంటున్నాను. అలాగే మా స్నేహితులు ఇక్కడ చాలామంది రావడం జరిగింది, వాళ్ళకి కూడా నన్ను పిలిచినందుకు చాలా థ్యాంక్ యూగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి ఈరోజు చాలా సంతోషంగా వ్యక్తం జరిగింది. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ, హిందూ సోదరులు మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈరోజు ఇక్కడ శివాజీ విగ్రహాన్ని పెట్టడం చాలా సంతోషంగా అనిపించింది. మరి మన భారతదేశంలో ఈరోజు కొంతమంది ఏం చేస్తున్నారంటే హిందూ ముస్లిం అన్నట్టు తప్పుడు మాటలు చెప్పుకుంటూ ఒకరికొకరు చిచ్చులు పెట్టే పరిస్థితి ఈరోజు మన భారతదేశంలో కనబడుతుంది. కాబట్టి మన చర్యల్లో ఇప్పటి వరకు హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ ముందుకు కొనసాగుతున్నాం. మరి భారతదేశంలో కూడా ఈ విధంగానే ముందుకు కొనసాగాలని చెప్తున్నాను. ఎందుకంటే మన శివాజీ మహారాజు ఆయన ఎన్నో మసీదులు కట్టడం జరిగింది. ఆయన యొక్క సేనాపతి కూడా ఒక ముస్లిం వ్యక్తి. ఆయనకి ఏ సమాచారం ఉన్నా కానీ మన శివాజీకి మరి ముస్లిం సేనాధిపతి మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఆయనకి రక్షణగా చూసుకోవడం అయ్యింది. కాబట్టి నేను హిందూ సోదరులకు అందరికీ చాలా థ్యాంక్ యూ అని చెప్తున్నా. ఎందుకంటే మనకు ఈరోజు ఈ ప్రోగ్రాన్ని రావడం, మళ్ళీ ఈ ప్రోగ్రాన్ని పెట్టడం, మరి శివాజీ విగ్రహానికి పెట్టడం చాలా సంతోషం వ్యక్తం జరిగింది. ఎందుకంటే మన చర్యల్లో ఇప్పటి వరకు లేదు కాబట్టి మంచి స్పేస్లో పెట్టడం మనకు చాలా సంతోషం జరిగింది. రాబోయే రోజులలో కూడా మన చర్యాల ప్రజలు, మరి భారతదేశ ప్రజలు అందరూ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని ఉంటూ ముందుకు కొనసాగాలని నేను కోరుతున్నాను. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.